దేనికేంటి దేనికి ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా మాట్లాడతావు? చెప్పింది వినబడలేదా? మళ్ళీ మళ్ళీ వినాలన్న కోరిక? మర్యాదగా సంతకమన్నా పెట్టు, ఈ విషమన్నా తాగు. సంతకం పెట్టి నీ నుంచి దూరమై బతకడం కన్నా చావటవే నయం బావా. కానీ నేను ఒక్కదాన్నే అయితే ఆనందంగా ఈ విషయం తాగేదాన్ని. కానీ కడుపులో నీ బిడ్డని మోస్తున్నాను. వాణ్ణి చంపి పాపం మూట కట్టుకోలేను బావా. బిడ్డ గిడ్డ అన్నావంటే మెళ్ళో విరుగుతాయి. ఏయ్, వాళ్ళేమో సాక్ష్యం అని, నువ్వేమో నా బిడ్డ అని కొత్త నాటకం మొదలు పెట్టావా? నాటకం ఏంటి బావా నాటకం? నేను చెప్పేది నిజం. నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డే. ఆహా, నువ్వో కుంతి మహాదేవివి, నేనో సూర్యభగవానుణ్ణి. మనం కలుసుకోకుండానే నీ కడుపులో బిడ్డ. కహానీలు చెప్పకు. ఇదేం క్రీస్తు పూర్వం కాలం కాదే నీ కథలు వినడానికి. అయ్యో బావా, మనల్ని అమ్మరు కలిపింది. నీ పాపానికి అమ్మవారి పేరు చెప్పకు. హరికథలు ఆపి ముందా పేపర్ మీద సంతకం పెట్టవే. బావా, నేను ఇందాక ఫోన్లో చెప్పింది వినలేదా? మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూడకు. నీ సుత్తి ఆపి ముందు సంతకం చేస్తావా, ఈ విషయం తాగుతావా? నేను చెయ్యను బావా. ఆహా, చెయ్యవా? మళ్ళీ 498, 448, 489 అని ఏమన్నా సెక్షన్లు చెప్తావా? తోలు తీస్తా. చూడు, నువ్విలా అంటావనే నిన్నెలా దారిలోకి తేవాలో ముందే ప్రిపేర్ అయ్యి వచ్చా. పెట్టను అనగానే అరిచి గోల చేసి బయటపడి పట్టుబడతా అనుకున్నావా? అలాంటిదేం చేయను. జేబులో లెటర్ ఉంది. నా చావుకి కారణం నువ్వే అని అందులో రాసుంది. ఈ విషయం నేను తాగి చచ్చైనా నిన్ను సాధిస్తా. నేను హరి అన్నానే అనుకో, మా గ్రానైట్ బాంబై టోటల్ మీ ఫ్యామిలీనే లేపేస్తుంది. సంతకం పెడతావా, నా చావు చూస్తావా? కమాన్, రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3. మొండి మనిషి, తాగినా తాగుతాడు. 2, 1. వద్దు బాబా, తాగొద్దు. నేను సంతకం చేస్తాను. That's good. పెట్టమ్మా, పెట్టు. సంతకం పెట్టమ్మా. పెట్టు బేబే. పెట్టు పెట్టు. ఇప్పుడు వాడు వెధవ సాక్ష్యం తెచ్చినా నీ బతుకు నాతో కలిసి సాగే ఛాన్సే లేదు. టాటా, బాయ్ బాయ్. గుడ్ బాయ్.
అవును, అదేంటి అమ్మోరి దీవెన అయ్యోరి పాలన అంటోంది? అసలు వీళ్ళు ఎంతవరకు వెళ్ళారో? ఆ సాక్షి ఎవరు? హలో సార్, ఏమైంది? వాళ్ళ కోసం వెతుకుతున్నాను సార్. వెతకడం ఏంటి? ఫాలో అవ్వలేదా? ఫాలో అవుతూనే ఉన్నాను సార్. కానీ మిస్ అయ్యారు సార్, వాళ్ళ గురించి వెతుకుతున్నాను. మిస్ అయ్యారా? అయినా పర్వాలేదు, నాకు మరో ఆయుధం దొరికింది. సరే, జాగ్రత్తగా వెతికి ఫాలో అవ్వు. అలాగే సార్. దొరా, ఓ దొరా, దొరా, ఏంటి కోనా? మీకోసం వీళ్ళు వచ్చినారు. రండి దొరా, రండి. దండాలు దొరవారు. ఏంటి బాబు మీరు ఎలా వచ్చారు? మీ సాయం కోరొచ్చాం. సాయమా? అవునండి. మీకు నేను సాయం చేసేటంతటి వాడినా బాబు? సహాయమే కాదండి, ఓ ఆడపిల్ల జీవితం ఇప్పుడు మీరే కాపాడగలరు. ఏంటమ్మా మీరనేది? దొర, పోయినసారి నేను మా నానమ్మ, అదే పిఠాపురం మంగమ్మ గారు, మా తమ్ముడు అందరం అమ్మోరు జాతరకు వచ్చాం కదా. అవును. అప్పుడు సాకేత్ స్వర్ణ గూడెంలోనే ఉండిపోయారు. వాళ్ళని వెతుక్కుంటూ నేను మళ్ళీ గూడెనికి వచ్చాను. మీకు గుర్తుందా? సినబాబు, అమ్మోరు కరుణించినాది. వాళ్ళ అదృష్టం బాబు. అమ్మగారింట్లో ఉయ్యాల ఊగినట్లే. అవును, గుర్తుంది. అప్పుడు ఆ బాబు ఆ అమ్మ ఉయ్యాల గదిలో ఉన్నారు. వాళ్ళ బంధాన్ని భగ్నేసేయొద్దన్నాను. ఇప్పుడు మీరు మా నానమ్మ దగ్గర ఆ విషయమే చెప్పాలి. ఎందుకు బాబు? ఇప్పుడు ఆయాసయం చెప్పాల్సిన అవసరం వచ్చింది. అదండి విషయం. దాని జీవితం మీ చేతుల్లోనే ఉంది. అట్టానా? నిజం చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. కాకపోతే నాకు 4-5 దినాలు రావటానికి కుదరదమ్మా. 48 గంటలు దాటితే దాని బతుకు బజార్ను పడుతుంది. తన నిజాయితీ నిరూపించుకోకపోతే ఏ అగాత్యమైనా చేసుకుంటుంది. నిందని తన మీదేసుకొని బతుకు చాలించాల్సి ఉంటుంది. అయ్యో, అట్టా జరగనెత్తాను తల్లి. అమ్మోరు ఆజ్ఞ తీసుకొని వెళ్దాం, పదండి. పదండి. గ్రానీ, వాళ్ళేదో విషయం దాటేయడానికి అలా 48 అవర్స్ 72 అవర్స్ అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు రారు గ్రానీ, ఇది కన్ఫామ్. అయితే ఏం చేద్దామంటావురా? అలా అడుగుతావే? హాస్పిటల్ నుంచి ఆ దొంగని దాని తల్లిదండ్రుల్ని రమ్మని కబుర్ చెయ్యి. వచ్చాక అది చేసిన మోసం, ఆడిన నాటకం వాళ్ళ అమ్మా బాబుకి వినిపించి బయటికి గెంటేయి. సాక్ష్యాలంటూ వెళ్ళిన వాళ్ళ కోసం ఎదురు చూసే పని లేదంటావా? 48 అవర్స్ అన్నది వాళ్లేగా. చెప్పిన టైం దాటిందిగా. ఏమయ్యా పెద్ద మనిషి, ఏమంటారు? ఆయన గారిని అడిగితే ఓ 2-3 ఏళ్ళైనా వెయిట్ చేయమంటాడు. పనికి మాలిన వాళ్ళనందరినీ సలహాలు అడగడం అనవసరం. వాళ్ళిక్కడుంటే వాళ్ళని బయటికి గెంటుతామని అదో వంక చెప్పి ఎస్కేప్ అయ్యారు. అంతా అయ్యాకొచ్చి మా ప్రయత్నం మేము చేశాం కానీ సాక్షి రాలేదనో, సాక్ష్యం సరిగ్గా లేదనో మళ్ళీ ఇక్కడ పాతుకుపోవాలని చూస్తారు. అలా అనేవాళ్ళైతే అసలు ఎందుకు వెళతారా? వెనక ముందుగా వస్తారు. ఏంటంట తారాటం? ఆ కరెక్ట్ గా అలా అంటారనే నేను మిమ్మల్ని అడిగాను. మీ బుద్ధి బయటపడింది. ఎందుకు ఆరాటమా?
అసలు ఇంతసేపు ఉపేక్షించడమే తప్పు. నాటకంలో ఇదో అంతర్నాటకం. వెళ్ళిన వాళ్ళింతవరకు అజాపజా లేరు, కబురు కాకరగాయ లేదు. ఎందుకు ఇంకా ఓపిక పట్టాలి? వాళ్ళు నిజంగా సాక్ష్యం కోసమే వెళితే వెళ్ళామో వస్తున్నామని ఫోన్ చేసి ఉండేవాళ్ళు కదా. హలో డాక్టర్ గారు, నేను పిఠాపురం మంగమ్మని మాట్లాడుతున్నాను. స్వర్ణని వాళ్ళ అమ్మా నాన్నని అర్జెంటుగా మా ఇంటికి రమ్మని చెప్పండి. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. ఏమిటి, వెళ్ళిపోయారా? రే సాకేత్, వాళ్ళు వెళ్ళిపోయారట. ఇందాకే చెప్పానుగా గ్రాని, కరెక్ట్గా టాలీ అయిందిగా. వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. అటునుంచి అటు వాళ్ళు, ఇటు నుంచి ఇటు వీళ్ళు జంప్. ఏంట్రా టాలీ అయ్యేది జంప్ అయ్యేది? అలా జంప్ అవ్వాల్సిన కర్మ వాళ్ళకేం పట్టలేదు. ఓహో, మరేరి అడగబోయిన అలీ సాహిబు, పిలువబోయిన పీర్ సాహిబు అటే పోయారని వెళ్ళిన వాళ్ళు రాలేదు, ఉన్నవాళ్ళు అటే ఉడాయించారు. అంటే ఏమిటి అర్థం? సిగ్గు లేకుండా ఇంకా సమర్థిస్తున్నారు. కావలసిన వాడు వీడికన్నా కాపురాలు తీసే వాళ్ళ మీదే మీకు ఎక్కువ నమ్మకం ఉందన్నమాట. అధికంగా మాట్లాడారంటే వాళ్ళ దారి మీరు వెతుక్కుని వెళ్లాల్సి వస్తుంది. దొరవారు ఫోన్ వచ్చింది, మీరు వెళ్ళండి, నేను అట్లాగే మాట్లాడే దొర. మనసున్న మారాణి మంగమ్మ తల్లికి దండాలు. కోనమ్మ తల్లి దీవెన, కొండదేవర దీవెన. దండాలు దొరవారు, దండాలు. దొరవారు రండి, కూర్చోండి. అట్టాగే దొర. బాగున్నారా దొరవారు? ఆ, బాగున్నాను దొరవారు. మీరెలా ఉన్నారు? తమరిలాంటి వారి దయ, ఆ కొండదేవర కరుణ బాగున్నాను దొరా. చిన్నదొర బాగేనా? ఆ, బాగే. ఏం దొరా, గూడెం ఎలా ఉంది? అంతా బాగుందా? అంతా బాగే తల్లి. ఆ తల్లి, ఇంద పుట్టతేనే సంజీవని మూలికలు. ఏనాటికైనా మీరు లేవాలి తల్లి. నడిచి మా గూడెమంతా తిరగాలి. అంతా అమ్మవారి దయ. తీసుకో బాబు. స్వర్ణ పద. అమ్మా రా. నాకు ఈ గేటు చూడగానే గుండెదడ మొదలైందే. అమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు పద. ఏంటోనే అదోలా ఉంది. అదోలా లేదు, ఇదోలా లేదు. పద. పులి నోట్లో తల ఎప్పుడో పెట్టి ఇప్పుడు భయపడతావేంటి? పద సావిత్రి. రా అమ్మా రా. అమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు పద. ఏంటోనే అదోలా ఉంది. అదోలా లేదు, ఇదోలా లేదు. పద. పులి నోట్లో తల ఎప్పుడో పెట్టి ఇప్పుడు భయపడతావేంటి? పద సావిత్రి. రా అమ్మా రా. ఏమిటి దొరా, చలికాలం వచ్చిందని రగ్గులు గొంగళ్ళు కొనడానికి వచ్చారా? రారా రఘురాం, రా. రండి అమ్మా, రండి. ఏమిటి
పనికి మాలిన మూకకి సాదర సత్కార స్వాగతాలు. మీరు కాసేపు అలా నిలబడండి. మన పంచాయతీలు పరిష్కారాలు తర్వాత. పరిష్కారం చెప్పే పెద్ద మనిషి వచ్చిన తర్వాత పక్కన నిలబడమంటావే? ఏమిటి పరిష్కారం చెప్పే పెద్ద మనిషా? ఎవరా పెద్ద, ఏమిటా పరిష్కారం? ఎదురుగా పెట్టుకుని ఎవరంటావేంటి? దొరవారే పెద్ద. వీరే పరిష్కారం చెప్పేది, వీరే సాక్షి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు వారంటే గౌరవం ఉందని వారిని తీసుకొచ్చి చెప్పించి నా నోరు మూయించాలని చూస్తున్నారా? చూడు మంగ, దొరవారు ఊరికే రాలేదు. రగ్గులు గొంగళ్ళు కొనడానికి అంతకన్నా రాలేదు. రఘురామ వాళ్ళు వెళ్ళి పిలుచుకొస్తే వచ్చారు. అక్కడ జరిగింది, సాకేత్ చేసిన నిర్వాకము నీకు వివరించడానికే వచ్చారు. ఏం దొరవారు, మిమ్మల్ని వీళ్ళు తీసుకొచ్చారా? అవును తల్లి. చిన్నపుంజు ఈ చిన్న పెట్టను కాదంటున్నాడంటగా. కలయిక అబద్ధం. ఈ పెట్ట కడుపున కాయకి తనకి ఏ సంబంధమూ లేదని పేచీలు పెడుతున్నాడంటగా. ఓహో, అన్నీ వివరంగా చెప్పారా? మీరు తీర్పు చెప్పడానికి వచ్చారా? నేను తీర్పు చెప్పటం ఏంటి తల్లి? బాబు వచ్చి అట్టా ఇట్టా అంటున్నాడు మా తమ్ముడు. ఆ రోజు జరిగింది నీకు తెలుసు కదా. వచ్చి మా నాన్నమ్మకు చెప్పు అన్నాడు. నేను వచ్చాను తల్లి. ఏం జరిగింది, ఏం చూశారు, ఏం చెప్తారు? మీరు కోపంగా కనిపిస్తున్నారు తల్లి. ఏం చెప్పొద్దు అంటే నా దారి నేను వెళ్ళిపోతాను. కానీ తల్లి, ఆ ఏళ మీ మనవడికి దక్కిన అదృష్టం మరి ఎవరికీ దక్కదు తల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అంత వరం ఆ తల్లి ఇవ్వదు. చూడండి దొరవారు, ఎంతో కష్టపడి మిమ్మల్ని తీసుకొస్తే ఎవరికో కోపం వస్తుందని ఒక ఆడి కూతురికి అన్యాయం చేస్తారా? అలా చేస్తే మీ అమ్మోరు మిమ్మల్ని క్షమిస్తుందా? ఏమిటి, వారిని భయపెడుతున్నారా? భయపెడుతున్నది నువ్వు. నేను ధర్మం పాటించమని చెబుతున్నాను. అమ్మోరి దీవెన అంటున్నారు. వివరం తెలుసుకోకుండా వీరిని పంపించి వారిని తరిమేస్తే ఆ పాపం జన్మ జన్మలకి మన వంశాన్ని పట్టి పీడిస్తుంది. వారిని భయపెడుతున్నారా? భయపెడుతున్నది నువ్వు. నేను ధర్మం పాటించమని చెబుతున్నాను. అమ్మోరి దీవెన అంటున్నారు. వివరం తెలుసుకోకుండా వీరిని పంపించి వారిని తరిమేస్తే ఆ పాపం జన్మ జన్మలకి మన వంశాన్ని పట్టి పీడిస్తుంది. ఆ తర్వాత తరాలన్నీ వాళ్ళకి జరిగిన నష్టాలన్నిటికీ మా వంశంలో మంగమ్మ అనే మహాతల్లి చేసిన మహాపాపం అని చెప్పుకుంటారు. వంశ చరిత్రలో నీ పేరు శాశ్వతంగా చెడుగా నిలిచిపోతుంది. నేనేం చెప్పొద్దని లేదు. అయితే ఆ మాట మీదే ఉండు. దొరవారు, ఆ రోజు ఏం జరిగిందో అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పండి. అమ్మ ఆజ్ఞ తీసుకునే బయలుదేరి వచ్చాను. తల్లి దీక్షలో ఉండేవాణ్ణి. అబద్ధం గొంతు కోసినా చెప్పను. ఆ విషయం నాకు తెలుసు. అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పండి. అమ్మా, మా అమ్మోరి జాతరలో జీలుగు కళ్ళు తీర్థంగా అందరూ తీసుకోవటం ఆచారం. మా గూడెపోళ్ళు తెలియక ఆ తీర్థాన్ని ఆ బాబుకి ఈ తల్లికి ఇచ్చారు. మా జనం అమ్మోరు కొలువులో ఉండగా
వాళ్ళని మా కులదైవం ఆశీర్వదించినది. ఆ రాత్రి జరిగింది ఇది తల్లి.